ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు గనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు ఎరికో ప్రాంతం నుంచి బయలుదేరి వస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ మార్గ మధ్యలో త్రోవ ప్రక్కన గుడ్డి భిక్షకుడు బర్తిమయ్య అనే ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువారు ఆ ప్రాంతం గుండా వస్తున్నారని తెలుసుకొని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి కొందరు జనసమూహంలో కొందరు ఊరకుండమని ఆ వ్యక్తిని గద్దిస్తారు. అయినప్పటికీ ఆ భిక్షకుడు వినకుండా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించని మరి బిగ్గరగా కేకలు వేస్తాడు. ఎప్పుడైతే ఆ కేకలు యేసు ప్రభువారి చెవిని పడతాయో, వెళ్ళే ఆయన ఆగిపోయి ఆ వ్యక్తి వైపు చూసి తనను నా దగ్గరికి పిలువుడని అన్నాడు. వెంటనే అప్పటి వరకు గద్దించినటువంటి వ్యక్తులు ధైర్యం తెచ్చుకో, లెమ్ము, యేసు నిన్ను పిలుస్తున్నాడు అంటారు. వెంటనే యేసు ప్రభువారి దగ్గరికి ఈ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వెళ్ళనని ఆ అధ్యాయంలో ఆ వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఒక్క వచనంలోనేమో ఎందుకు పిలుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ భిక్షకుడిని గద్దించసాగినని ఉంది. ఆ తర్వాత వచనంలో యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ భిక్షకుని వైపు చూసి నా దగ్గరికి పిలవండి అంటారో, వెంటనే లేగు, ధైర్యం తెచ్చుకో, లెమ్ము, యేసు నిన్ను పిలుచుచున్నాడని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ వ్యక్తిని సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడతారు. చూడండి, దేవుని వాక్యంలో ఇక్కడ మనకు కనిపించినట్లుగా నేటి క్రైస్తవులుగా మనము మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనం క్రీస్తు కొరకు బ్రతకాలి, దేవుడు నా స్వరం వినాలి, దేవుడు నన్ను చూడాలి, నన్ను గుర్తించాలి అని దేవుని దగ్గరకు పరుగులు తీస్తూ ఉన్నటువంటి నీ జీవితంలో, మన జీవితాల్లో ఇతరులు మనల్ని కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటారు. ఎందుకు అంటే, మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఎదగకుండా ఆటంకపరచాలి, యేసు నీ స్వరం వినకుండా నిన్ను యేసు నొద్దకు వెళ్లకుండా ఆపాలని వారు నిన్ను గద్దిస్తూ ఉంటారు. అయితే ఆ గద్దింపులు ఏమీ పట్టించుకోకుండా నువ్వు యేసు వైపు చూస్తూ ముందుకు సాగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ స్వరం విని యేసు ప్రభువారు నీ కొరకు ఆగిపోతారు. నీ స్వరం విని యేసు ప్రభువారు నీ కొరకు నిలిచి నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అప్పటి వరకు గద్దించసాగినటువంటి ఆ మనుషులు ఎప్పుడైతే యేసు ప్రభువారు భిక్షకుడిని పిలుస్తారో, వెంటనే ధైర్యం తెచ్చుకో, లెమ్ము, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆయన దగ్గరికి రమ్మంటున్నారని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ లోకము నిన్ను దేవుడు చూసేంత వరకు డిస్కరేజ్ చేసి నిన్ను బాధ పెడతారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారే నీ వైపు చూసి నీ జీవితాన్ని కరుణిస్తారో, వెంటనే ఆటోమేటిక్గా మనుషుల మాటలు అనేవి మారిపోతాయి. కాబట్టి మారిపోయే మనుషుల మీద కాకుండా, నిత్యము మారకుండా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి యేసు ప్రభువారి మీద మన దృష్టి ఉంచి గమ్యం నొద్దుకు మనం చేరితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో తగిన ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.